श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద కాండలు, సుందరకాండ వరకు కూడా పూర్తి చేసాం. యుద్ధకాండలోని 96వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 97వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ఒకసారి స్తుతించుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరము ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తథాతైకృత్రగాత్రైస్తు దశగ్రీవేణ మార్గణై బభూవ వసుధా తత్రా ప్రకీర్ణ హరిభిస్తథా. ఈ విధంగా దశగ్రీవుడి యొక్క బాణాలకి దెబ్బతిన్న వానర వీరులతోటి వసుధ, ఆ భూమి అంతా కూడాను నిండిపోయింది. రావణస్య ప్రసహ్యంతం శరణ్ సంపాతమేకతః నసేకుః సహితుం దీప్తం పతంగాజ్వలనం యథా తీర్థితాని శితైర్బాణై క్రోశంతో విప్రదుద్రువుః పావకార్చిః సమావిష్టः దశ్యమానా యథా గజా ప్లవంగానాం అనేకాని మహాభ్రాణీవ మారుతः స యయౌ సమరే తస్మిన్ విధమన్ రావణః శరైః కథనంతర సాకృత్వా రాక్షసేంద్రో వనౌకసా అససాద తతో యుద్ధే రాఘవం త్వరితస్తథా. ఆ రావణాసురుడి యొక్క శరప్రహారాలకి మండుతున్న అగ్నికి ఆహుతి అయినట్టుగా మిడతల్లాగా ఆహుతి అయిపోతున్నారు వానర వీరులందరూ కూడా. ఇంకా అడవిలో పెద్ద దావాగ్ని చెలరేగినప్పుడు మధ్యలో చిక్కుకున్న ఏనుగులు ఎలా గగ్గోలు పెడతాయో అలా గగ్గోలు పెట్టి పరుగు తీస్తున్నాయి. పెనుగాలులు మేఘాలని ఎలా పరిగెత్తిస్తాయో అలా రావణుడు కపివీరుల్ని పరిగెత్తిస్తున్నాడు. ఎక్కడ చూసినా వీరవిహారం చేస్తున్నాడు ఆ రావణాసురుడు. చివరికి ఆ వానర వీరులందరినీ చంపుకుంటూ వధించుకుంటూ వెళ్ళి రాముడున్న ప్రదేశానికి చేరాడు. సుగ్రీవస్తాన్ కపీన్ దృష్ట్వా భగ్నాన్ విద్రవతోరణే గుల్మే సుషేణం నిక్షిప్య చక్రే యుద్ధేద్భుతమనః ఆత్మనః శత్రుషం వీరః సతన్ నిక్షిప్య వానరం సుగ్రీవోభిముఖః శత్రుం ప్రతస్థే పాదపాయుధః. ఇదంతా చూశాడు సుగ్రీవుడు. తన యొక్క సేనా శిబిర రక్షణ భారాన్ని సుషేణుడికి అప్పగించి స్వయంగా తానే యుద్ధం చేయడానికి సంకల్పించాడు. ఆ తర్వాత ఒక మహావృక్షాన్ని పీకి చేతిలో పట్టుకొని ఆ రావణుణ్ణి ఎదిరించడం కోసం బయలుదేరా. పాశ్వతః పృష్ఠతశ్చాస్య సర్వే యూధాధిపా స్వయం
అనుజర్హృర్మహాశైలాన్ వివిధాంశ మహాద్రుమాన్. ఆ సుగ్రీవుడి యొక్క సహాయకులందరూ కూడాను, యూధాధిపతులందరూ కూడాను అనేకమైన వృక్షాలని, పెద్ద పెద్ద పర్వతాలని, వాళ్ళు పర్వతం కన్నా చాలా ఎత్తైన వాళ్ళు, పర్వతాలని పెకిలించి తీసుకున్నారు. ఆయన వెంట వస్తున్నారు. సనర్ధన్ యుధి సుగ్రీవ స్వరేణ మహతామహాన్ పాతైన వివిధాంశాన్యాన్ జగామోత్తమ రాక్షసా. మమంధక మహాకాయో రాక్షసాన్ వానరేశ్వర యుగాంత సమయే వాయు ప్రవృద్వాన్ ఆగమానివ రాక్షసానాం అనేకేషు శైలవర్షం వవర్షః ఆస్మ్యవర్షం యథామేక పక్షిసంఘేషు కాననే కపిరాజ విముక్తైస్తై శైలవర్షైస్తు రాక్షస వికీర్ణ శిరసః సేతు నికృత ఇవ పర్వత. సుగ్రీవుడు యుద్ధరంగంలో అడుగు పెట్టగానే తీవ్రంగా గర్జించాడు. అనేక మంది రాక్షస యోధుల్ని పడగొట్టాడు. ప్రళయకాలమందు జంఝామారుతంలాగా ఉవ్వెత్తుగా పెరిగిన మహావృక్షంలాగా రాక్షస యోధుల్ని చిన్నాభిన్నం చేశాడు. మేఘం ఏ విధంగా అయితే వనంలో ఉన్న వృక్షాలపైన శిలావర్షాన్ని, వడగల వాడిని కురిపిస్తుందో, వర్షాన్ని కురిపిస్తుందో, అలాగా రాక్షస వీరుల పైన శిలావర్షం అంటే కొండల్ని పెకిలించారు కదా, ఆ శిలా వర్షాలని కురిపించాడు. ఆ ధాటికి, ఆ రాళ్ల వర్షం ధాటికి నిశాచరుల యొక్క, ఆ రాక్షసుల యొక్క తలలు బద్దలై నేల కొరిగారు వాళ్ళందరూ కూడా. అధ సంక్షీయమానేషు రాక్షసేషు సమంతతః సుగ్రీవేణ ప్రభగ్నేషు పతత్సు నినదత్సు చ. ఆ సుగ్రీవుడి యొక్క పరాక్రమాన్ని తట్టుకోలేక రాక్షస వీరులందరూ కూడాను గగ్గోలు పెడుతున్నారు, పారిపోతున్నారు. విరూపాక్ష స్వకం నామ ధన్వీ విశ్రావ్య రాక్షస రథాదాప్లుచ్య దుర్దర్శో గజస్కందం ఉపారుహత్. సతం ద్విరథమారుహ్య విరూపాక్షో మహారథ నినదన్ భీమనిర్కాదం వనరాన్ అభ్యతావత. సుగ్రీవే శరాన్ ఘోరాన్ విససర్జ చముముఖే స్థాపయామాస చోద్విగ్నాన్ రాక్షసాన్ సంప్రహర్షేణ. ఆ తర్వాత విరూపాక్షుడు అనే రాక్షసుడు తానెవరో ప్రకటించుకుంటూ రథాన్ని దిగాడు, ఏనుగుపై ఎక్కాడు, భయంకరంగా గర్జిస్తూ వానరుల మీదకి విజృంభించాడు. సుగ్రీవుడి పైన కూడా తీవ్రమైన బాణాలను వేశాడు. అలా కొద్దిసేపు రాక్షసులకు పరమానందాన్ని కల్పించాడు వాడు. సతు విదహసితైర్బాణై కపీంద్రస్తే నరక్షస చిక్రోధ సమక్రోధో వధే చాస్య మనోదధే. సుగ్రీవుడు వాడి యొక్క బాణ ప్రహారాలని దెబ్బతీశాడు. తతః పాదప ముద్రుత్య సూరః సంప్రధనో హరిః అభిపచ్చ జఘనాస్య ప్రముఖేతు మహాగజం. సతు ప్రహారాభిహతః సుగ్రీవేణ మహాగజః.
అపాసర్పద్ధనుర్మాత్రం విషసాద ననాదచ గజాత్తుమధితాత్ పూర్ణం అపక్రమ్య స వీర్యవాన్ రాక్షసో విముఖ శత్రు ప్రజ్యుద్గమ్య తతః కపిం ఆశభం చర్మ ఖడ్గం చ ప్రహృహ్య లఘు విక్రమ భర్తృ యన్నివ సగ్రీవమాస సాధ వ్యవస్థిత. ఆ తర్వాత వాడు మళ్ళీ కోపం తెచ్చుకొని తీవ్రంగా గర్జిస్తూ ఉంటే వాణ్ణి ఆ విరూపాక్షుణ్ణి వెంటనే వధించాలని నిశ్చయించుకున్నాడు సుగ్రీవుడు. ఒక వృక్షాన్ని పెకిలించాడు. విరూపాక్షుడి యొక్క ఏ ఏనుగు పైన ఎక్కాడో ఆ ఏనుగుని దెబ్బతీశాడు. తాకిడికి ఆ వృక్షం తాకిడికి ఆ మహాగజం ఒక బారెడు దూరం వెనక్కి జరిగింది, ఆక్రోశించింది, కూలబడిపోయింది. వెంటనే విరూపాక్షుడు ఆ ఏనుగుపై నుండి దిగి శత్రువైన సుగ్రీవుడికి అభిముఖంగా వచ్చాడు. ఖడ్గాన్ని డాల్ని చెబునాడు. అంటే బాణాలు వేయటం అనేది ఆ ఏనుగుపై నుండి వేశాడు, కానీ ఇప్పుడు కిందకి దిగాడు. బాణాలు వేయటం కష్టం కాబట్టి ఖడ్గాన్ని డాల్ని చెబునాడు. వీరావేశంతో కవిస్తూ రణరంగంలో నిశ్చలుడై నిలిచి ఉన్న సుగ్రీవుణ్ణి సమీపించి సహితస్యాభిసంక్రుద్ధః ప్రగృహ్య విపులాం శిలాం విరూపాక్షాయ చిక్షేప సుగ్రీవో జలదోపమాం. ఒక పెద్ద మేఘంలాగా ఉన్న బండని తీసుకుని ఆ రాక్షసుల పైన విసిరేశాడు. సతాం శిలాం ఆపతంతిం దృష్ట్వా రాక్షసపుంగవ అపక్రమ్య సువిక్రాంత ఖడ్గేన ప్రాహరత్ తదా. వెంటనే ఆ శిల నుండి తప్పించుకున్నాడు విరూపాక్షుడు. ఒడుపుతో పరాక్రమించి ఖడ్గంతో కపిరాజును కొట్టాడు సుగ్రీవుని. తేన ఖడ్గ ప్రహారేణ రక్షసాబలనాహత ముహూర్తం అభవద్వీరో సంజ్ఞా ఇవ వానరః సతదా సహసోత్పత్య రాక్షసస్య మహాకవే ముష్టిం సంవత్స్య వేగేన పాతయామాస వక్షసి ముష్టి ప్రహారాభిహతో విరూపాక్షో నిశాచరః. తేన ఖడ్గేన సంక్రుద్ధః సుగ్రీవస్య చముముఖే కవచం పాతయామాస పద్భ్యాం అభిహతో పతత్. సముద్ధాయ పతితః కపిస్తస్య వ్యసర్జయత్ తల ప్రహారం మశనే సమానం భీమనీశ్వరం. సుగ్రీవుడు ఆ దెబ్బతోటి సుగ్రీవుడు కొట్టాడు కదా విరూపాక్షుడు సుగ్రీవుడిని కత్తితోటి. ఆ దెబ్బతో క్షణకాలం స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెంటనే లేచాడు, పిడికిలు బిగించాడు. విరూపాక్షుడి యొక్క వక్షస్థలం పైన బలంగా దెబ్బతీశాడు. అంటే ఒక గుద్దు గుద్దాడు అన్నమాట. ఆ గుద్దుకి దెబ్బతిన్న నిశాచర యోధుడు క్రుద్ధుడై సుగ్రీవుడి యొక్క కవచాన్ని తన ఖడ్గ ప్రహారానికి గురి చేశాడు. అప్పుడు ఆ కపిరాజు పాదాలు తొట్రుపడ్డాయి. ఎవరు? సుగ్రీవుడి యొక్క పాదాలు వణికాయి, కిందపడ్డాడు. వెంటనే మళ్ళీ లేచాడు. అరచేత్తో ఆ రాక్షసుణ్ణి ఒక్క చరుతు చరిచాడు. భయంకరమైన పిడుగు పడితే ఎంత ధ్వని వస్తుందో ఆ దెబ్బకి అంత ధ్వని వచ్చిందట. తం ప్రహారం తద్రక్ష సుగ్రీవేణ సముజ్జతం నైపుణ్యాన్ మోచయిత్వైనం ముష్టినోరస్య తడయత్. తతస్తు సంక్రుద్ధతరః సుగ్రీవో వరరేశ్వరః
మోక్షితం చ ఆత్మనో దృష్ట్వా ప్రహరంతేన రక్షసా సదర్శాంతరం తస్య విరూపాక్షస్య వనరః తతో న్యపాతయత్ క్రోధ శంఖదేశే మహత్తలో మహేంద్రాశని కల్పేన తలేన అభిహత క్షితౌ పపాత దుధిరక్లినః శోణితం చ సముద్వమను శ్రోతోభ్యస్తు విరూపాక్షో జలం ప్రస్రవణాదివా. ఆ విరూపాక్షుడు ఆ దెబ్బకు తట్టుకున్నాడు. వెంటనే వానరాజు వక్షస్థలం పైన ఒక గుద్దు గుద్దాడు మళ్ళీ పిడికిలతోటి. తన దెబ్బకు పడిపోకపోవటం చూసిన సుగ్రీవుడు మళ్ళీ తనను కొట్టడంతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడు ఏమరపాటుతో ఉండడం గమనించి వాడి యొక్క ఫాల భాగాన అరచేతితో గుద్దాడు. మళ్ళీ వజ్రాయుధం లాంటి ఆ అరచేతి దెబ్బకి రణభూమిలో పడిపోయాడు వాడు విరూపాక్షుడు. రక్తసిక్తమైన దేహంతో నవరంధ్రాల నుండి మరి రక్తం ఒక ప్రవాహంలాగా సెలయేళ్లులాగా ప్రవహించినాయట 9 రంధ్రాల నుండి. నవరంధ్రపురం దేహం అంటారు. 9 రంధ్రాలు ఉంటాయి. 2 చెవులు, 2 ముక్కులు, నోరు, నాభి, కింద ఉన్న మూత్రద్వారం, తర్వాత మలద్వారం, ఇవన్నీ కలుపుకుంటే నవరంధ్రాలు అంటారు. నవరంధ్రాల నుండి రక్తం పారిందట. ఎలా? కొండ మీద నుంచి ఏళ్ళు పారినట్టుగా పారిందట. కళ్ళ గుడ్లు బయటకు వచ్చినాయి వాడికి. అందువల్ల మరి వాడి రూపం అంతా కూడా వికృతంగా తయారైంది. ఇదంతా వానరులు చూశారు. ఆ విరూపాక్షుడి దేహాన్ని ఎత్తెత్తేయడం మొదలుపెట్టారు. వాడు దీనంగా వెలిపిస్తున్నాడు. తథాతు తౌ సంయతి సంప్రయుక్తౌ వివృత్తనైనం క్రోధ సఫేన రుధిరాప్లుదం దదృశుస్తే విరూపాక్షం విరూపాక్షాతరగృతం స్ఫురంతం పరివర్తంతం పాశ్వేన రుధిరోక్షితాం కరుణంచ వినర్దంతం దదృశు కపయోరిపుం తథాతు తౌ సంయతి సంప్రయుక్తౌ తరస్వినౌ వానర రాక్షసానాం బలార్ణవౌ సస్వనతు సుభీమం మహార్ణవౌ ద్వావివ భిన్నవేలో వినాశితం ప్రేక్ష విరూపనేత్రం మహాబలంతం హరిపాత్తన్వేన బలం సమస్తం కపిరాక్షసానాం ఉన్మత్త గంగా ప్రతిమం బభూవ. ఆ స్థితిలో ఉన్న వాడిని చూసి, విరూపాక్షుని చూసి కపివీరులందరూ కూడాను పరస్పరం ఢీకొట్టుకుంటూ కోలాహలమైన ధ్వనులు చేశారు. కపి చేష్టలు, కోతి చేష్టలు అంటాం కదా, ఒకరినొకటి ఢీకొట్టుకుంటూ ఆనందం అన్నమాట. అటు కపిసేనలు, ఇటు రాక్షస సేనలు రెండు కూడా ఆ విరూపాక్షుడు హతడవటం చూసి ఉవ్వెత్తుగా చెలరేగి గంగా ప్రవాహాల్లాగా కనపడ్డాయట రెండు సేనలు కూడా. అంటే శత్రుడు చచ్చిపోయాడని వానరులు ఆనంద కోలాహలంతో ఒకవైపు, తమ నాయకుడు చనిపోయాడని ఆ రాక్షసుల యొక్క ఆర్తనాదాలు మరి ఒకవైపు
మిన్నుముట్టడంతో అలా వాళ్ళవి రెండు గంగా ప్రవాహాల్లాగా ఉన్నాయట. ఆ రెండు వైపుల నుంచి కూడా వాళ్ళ అరుపులు, వీళ్ళ కోలాహలాలు కలిపి ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్య యుద్ధకాండే 97తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యం అయిన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 97వ సర్గ. రేపు మనం 98వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.